చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. అధికారులు షాదాన్ కాలేజ్ దగ్గర కూల్చివేతలు చేపడుతుండగా దానం నాగేందర్ వారిని అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు దానం నాగేందర్ హైడ్రాపై మాట్లాడుతూ స్లమ్ ఏరియాల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానన్నారు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని వాటిని కూల్చుకోవాలని సూచించారు. పేదల ఇండ్లను కూల్చడం సరి కాదని దానం నాగేందర్ అన్నారు. అంతకుముందు హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పారని తెలిపారు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి కూడా ఉన్నాయని వాటిని కూల్చుకోండి అన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరి కాదని దానం నాగేందర్ తెలిపారు. నీకే ఈ ట్రాక్టర్ ముందే కూర్చుంటే ఇప్పుడు ఏమైతే చూస్తాం. కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదివా మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తాం? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడ ఆపండి. మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాము. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు. మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంకరేజ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎంత పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? మీరు 2 రోజులు ఆపండి దయచేసి. డోంట్ టేక్ ఇట్ యాజ్ ప్రెస్టేజ్ ప్లీజ్. కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి, సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. ఆ ఇడ్లీ రాత్రంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి?
ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది, ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే 4 కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం. ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు. ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. చింతల్ బస్తీలోని షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏవైతే షాప్స్ ఉన్నాయో ఈ షాప్స్కి సంబంధించినటువంటి కింద ఈ మెట్లు అదంతా కూడా రోడ్ ఆక్యుపై చేశారంటూ కూడా వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఒక రోప్ వేను నిర్వహించి తొలగించడం జరిగింది. దీనిపైన ఖైరతాబాద్ స్థానిక మా ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. నా పర్మిషన్ లేకుండా ఎలా వీటిని కూల్చివేస్తారు అని చెప్పేసి కూడా అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అలాగే సీఎం దావోస్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వచ్చే వరకు కూడా ఈ కూల్చివేతల్ని ఆపాలి, లేకపోతే ఖచ్చితంగా నేను పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాను అంటూ కూడా ఆయన అధికారులను అయితే హెచ్చరించి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ముందు నుంచి కూడా హైడ్రాను కూడా ఆయన పూర్తిగా అంటే హైడ్రాని కూడా పూర్తి స్థాయిలో ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానం నాగేందర్కు గవర్నమెంట్కు కొంత విభేదాలు తలెత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా స్థానికంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఇలా ఉంటే ఒక పక్క ఆ హైడ్రాను విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగారు గతంలో కూడా. ఇప్పుడు కూడా చిన్న చిన్న షాప్స్ని నా అనుమతి లేకుండా ఎలా కూలుస్తారు అంటూ కూడా ఆ మెట్ల మార్గం చూడొచ్చు. మనం అంతా కూడా డిమాలిష్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్థానికులు కేవలం వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పి మాత్రమే కూల్చారు, ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. స్థానికుల్ని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో आपको नोटिस दिया है क्या पहले? नहीं दिया. नोटिस नहीं दिया, आके डायरेक्ट चालू कर दिया. पूरा बहुत प्रॉब्लम हो गया. आके पूरा बिना नोटिस के बोले पूरा तोड़ दिए. कुछ भी इन्फॉर्म कुछ भी नहीं करे, बस वीडियो लेने भी नहीं दे रहे थे. फोन ले रहे थे. पुलिस वाला आ गया क्या? पुलिस वाले ही आए थे. पुलिस वाले ही आए थे. पूरा वीडियो लेने नहीं दे रहे थे. कितना जना आया था पुलिस वाले? 20 से 30 जने थे. 20 से 30 जने थे. पूरा बिना इन्फॉर्म करे आके बिना नोटिस के पूरा तोड़ दे के चले गए. ये लेन पे पूरा ये डिमोलिशन कर दिया है क्या? पूरा कर दिया. वो भी बिना इन्फॉर्म. మెయిన్ రోడ్ తక్. पूरा मेन रोड तक. సో మనకి మన విరించి హాస్పిటల్ లేన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అటు ఖైరతాబాద్ మెట్రో వరకు కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ముందస్తు నోటీసులు కూడా జారీ చేయకుండా వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు అని చెప్పేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎస్, మనం చూసుకోవచ్చు ఏదైతే వాళ్ళకు ఆ షాప్స్కి సంబంధించినటువంటి బోర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు కూల్చివేతల అనంతరం ఒక్కొక్కటి కూడా సర్దుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కనీసం ఇన్ఫామ్ చేసి ఉంటే, ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళే తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపించేది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అలాగే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఉన్నట్టుండి సడన్గా వచ్చి కూల్చివేసి వాళ్ళు కూల్చివేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఒక చిన్న బైక్ మెకానిక్ అలాగే వెల్డింగ్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే చెప్పండి. ఇప్పుడు ఈ ముందుగా మీకు ఈ నోటీసులు ఏమన్నా ఇచ్చిరా కూలగొడతామని? ఏం లేదన్న, వచ్చి తందాన్ని కొట్టేసిరా. ఏం కంప్లైంట్ ఏం లేదు, ఆగమంటే ఆగలే. ఇప్పుడు మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా? ఏమీ లే, వచ్చి ఆడమే దన్న కొట్టి రాపే. మొత్తం అన్ని గొడవ పర్వాసిపోయినది. ఏడవాడితే అర్థం పెట్టలేదు, పడితే చచ్చిపోతాం పుణ్యానికి. ఆ గొడవలు పర్వాసిపోయి ఎట్లా అట్లా అవడేసారు, మా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇక ఇప్పుడు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీ అంతటా మీరు నిమ్మలంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పేసుటి మీ ఇప్పుడు ఒక రోజు ముందు చెప్పిన ఇప్పేసి గంట ముందు చెప్పిన ఇప్పేసుటి మీ ఇప్పేసి మా అసలు మేము ఉంటాం. ఏం చేయలేదు, మొత్తం దన్న కొట్టేసి రేపే కదా. ఇప్పుడు ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చారా? ఇక పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, జేఎస్ఎస్ వచ్చారు, జేసీబీలు వచ్చినాయి.
ఇక ఎంత గవర్నమెంట్ పని దాంతో ఏం చేస్తాం ఇక. ఇప్పుడు గవర్నమెంట్ పని అండి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా కూల్చొద్దు అని చెప్పేసి చెప్పినా కూడా ఆగకుండా ఇట్లా అంత తొందరగా కూల్చడానికి కారణం ఏందనుకుంటారు అసలు? ఏముందన్న అన్ని కొడుతుర్రు ఇక అట్లా అనుకోవాలి. దాని సంబంధం చెప్పలేము ఇక. గవర్నమెంట్ ఏమంటే ఏమలేము మనం. యాగమడి ఆతరాలు ఆగారిగా వాళ్ళ పనాలు చేసుకుని రేపే ముందు చెప్తాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి ఇప్పుడు కోట్ల బిజినెస్ అయితే కాదు కదన్న, 1000-2000 సంపాదించుకునే పర్సన్స్ మీరు ఇబ్బంది కలుగుతుంది కదా. అయితే ఏం చేస్తాం మనం, ఏం చేయలేము కదా గవర్నమెంట్ తోటి, అంతే. ఇది పరిస్థితి. సో గవర్నమెంట్తో మేము పెట్టుకోలేము కాబట్టి సైలెంట్గా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాంటి మేము ఆక్రమణలు అయితే చేయలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాల చిరు వ్యాపారాలు అయితే మనతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.